జై శ్రీరామ్. హనుమాన్ జయంతి విశేషాలు. చిరంజీవి ఆంజనేయ స్వామి జన్మ రహస్యం నుంచి రామభక్తి వరకు ఆసక్తికరమైన విషయాలు. అసలు ఎవరు హనుమంతుడు? నిజంగానే హనుమంతుడికి వివాహం జరిగిందా? హనుమంతుని జీవిత విశేషాలు మీకు. పరమ పవిత్రమైన హనుమాన్ జయంతి రోజు హనుమంతుని పూజించి, స్తోత్రాలు పఠించి, జీవిత చరిత్ర చదివినా విన్నా అన్ని శుభాలు చేకూరుతాయి. చిరంజీవిగా నేటికి హిమాలయాల్లో తపస్సు చేస్తున్న హనుమంతుని జీవితంలో అన్ని విశేషాలు. అసలు హనుమంతుడు ఒక అద్భుతం. మే 12 మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఈసారి మరీ విశేషం. సాధారణంగా హనుమాన్ జయంతి హనుమాన్ భక్తులకు పెద్ద పండుగ. అలాంటిది ఈసారి హనుమాన్కి ప్రీతికరమైన మంగళవారం, హనుమాన్ జయంతి రెండూ కలిసి ఒకే రోజు రావడం మరింత విశేషం. ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఇలా అరుదుగా వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు హనుమంతుడి జీవిత చరిత్ర గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఎవరు హనుమంతుడు? అంజిక అనే అప్సరస శాపం కారణంగా అంజన అనే వానరకాంతగా జన్మించి కేసరిని వివాహం చేసుకుంటుంది. శివుని అనుగ్రహంతో, వాయుదేవుని ఆశీస్సులతో అంజనాదేవికి హనుమంతుడు జన్మిస్తాడు. బాల్యంలో హనుమంతుడు సూర్యుని చూసి ఒక పండుగా భావించి తినబోయాడు. దానితో సూర్యకాంతి లేక లోకాలన్నీ అంధకారంలో మునిగిపోయాయి. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిపై దాడి చేస్తాడు. ఆ వజ్రాయుధం తగిలి హనుమంతుడు దవడ చొట్ట పడుతుంది. చొట్ట పడిన దవడ కలపడం కాబట్టి ఆంజనేయ స్వామికి హనుమాన్ పేరు వచ్చింది. వివాహం. పురాణాల ప్రకారం హనుమంతుడు నిత్య బ్రహ్మచారి అంటారు కదా. మరి హనుమంతుడు సూర్యుని కుమార్తె సువర్చలాదేవి వివాహం జరిగింది కూడా నిజమే. ఒకవేళ హనుమను నిజంగా వివాహం జరిగి ఉంటే ఆలయాల్లో ఆంజనేయ స్వామి ఎప్పుడు ఒంటరిగా ఎందుకు దర్శనమిస్తాడో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విద్య కోసం వివాహం. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేసే సమయంలో సకల విద్యలు నేర్చుకున్నాడు. హనుమాన్ ఆకాశంలో తిరుగుతూ సూర్యుని నుంచి నవ వ్యాకరణ భాగంగా 9వ వ్యాకరణం నేర్చుకున్నాడు. చివరి 9వ వ్యాకరణం నేర్చుకోవడానికి వివాహమై ఉండాలని అవసరం ఏర్పడింది. కానీ నిత్య బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్న హనుమాన్ ఎందుకు అంగీకరించడు? సూర్యకిరణాల నుంచి సువర్చల సృష్టి. 9 వ్యాకరణాలు నేర్చుకోకపోతే ఇప్పటి వరకు నేర్చుకున్న విద్య కూడా అసంపూర్ణమవుతుంది. కానీ వివాహం చేసుకోవడం హనుమంతుడికి ఇష్టం ఉండదు. ఇలాంటి క్లిష్టమైన సమయంలో సూర్యుడు తన పవిత్ర కిరణాల నుంచి సువర్చల అనే కన్యను సృష్టించి, సువర్చలకు భౌతిక రూపం ఉండదు. ఆమె కేవలం తేజస్సుతో ప్రకాశిస్తుంది. భౌతిక రూపం లేని కన్యతో వివాహం కాబట్టి హనుమాన్కు వివాహం జరిగినా ఆయన బ్రహ్మచారి నిష్ఠకు ఎలాంటి భంగం వాటిల్లదు. సూర్యుడు చెప్పడంతో హనుమాన్ అందుకు అంగీకరిస్తాడు. వివాహం తర్వాత తపస్సుకు. సూర్యుడు అగ్నిసాక్షిగా హనుమంతుకు సువర్చలతో వివాహం జరిపాడు. సువర్చలతో వివాహం తర్వాత సూర్యుడు హనుమంతునికి 9వ వ్యాకరణం కూడా బోధిస్తాడు. ఈ విధంగా హనుమాన్ 9 వ్యాకరణాలు నేర్చుకుని తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి తపస్సుకు వెళతాడు. సువర్చల కూడా తపస్సు చేయడానికి వెళ్ళిపోతుంది. హనుమాన్ తన బ్రహ్మచర్య నిష్ఠకు కొనసాగిస్తాడు. శ్రీరామ బంటుగా. సీతా అన్వేషణలో శ్రీరాముడు కిష్కింధకాండ చేరుకుని అక్కడ వానరరాజు సుగ్రీవునితో మైత్రి చేకూరుకుంటాడు. ఈ సందర్భంగా హనుమంతుడు మొదటిసారిగా శ్రీరాముని కలుస్తాడు. సుగ్రీవుడు సీతా అన్వేషణలో శ్రీరాముడికి సహకరిస్తానని మాట ఇస్తాడు. సుగ్రీవుడు వానర సైన్యం సహాయంతో రాముడు సీతా అన్వేషణలో ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో మహాబలి అయిన హనుమాన్ లంక నగరాన్ని చేరుకుని సీతమ్మ జాడ కనిపెట్టి వర్తమానం శ్రీరామునికి అందజేస్తాడు. శ్రీరాముడు లంకా నగరాన్ని చేరడం కోసం హనుమ వానర సైన్యంతో కలిసి సముద్రంపై వారధి కడతారు. రామాయణం యుద్ధంలో శ్రీరాముడి విజయానికి సాధ్యంలో హనుమంతుడి పాత్ర ఎంత ఉందో. రావణ అవతారం సమాప్తం. త్రేతాయుగంలో అంతమయ్యేసరికి రామావతారం సమాప్తం అవుతుంది. శ్రీరాముడు అయోధ్య వానరులతో కలిసి
సరస్సు నదిలో ప్రవేశించి ముందు హనుమంతుని రామకథ వ్యాప్తి చేయడం కోసం చిరంజీవిగా ఉండమని ఆదేశిస్తాడు. అప్పుడు హనుమంతుడు గంధమందన పర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. నేటికి హనుమంతుడు గంధమందవ పర్వతంపై తపస్సు చేస్తూ చిరంజీవిగా ఉన్నాడు చెప్పడానికి ఎన్నో ఆధారాలున్నాయి. హనుమంతుని దర్శించిన వారిలో ఎందరో మహర్షులు, సిద్ధపురుషులు ఉన్నారు. అయితే హనుమాన్ యోగ స్వరూపులు ఉంటారని, ఆయన మామూలుగా మానవ మాత్రుల్లా కనిపిస్తారని చెప్తారు. భవిష్యత్తు బ్రహ్మచారిగా అందరూ భావించి హనుమాన్ కలియుగం ముగిసిన తర్వాత కూడా ఉంటాడని పెద్దలు అంటారు. అందుకే ఈ కలియుగంలో ధర్మబద్ధంగా జీవించి హనుమాన్ ఆరాధిస్తే ఏ సమస్య కష్టాలైనా ఏమీ ఉండవు. కల్పి వినాయక అనే వ్యాసం ఉంటుంది. అంటే ఈ కలియుగంలో వినాయకుడు హనుమంతుడు త్వరగా అనుగ్రహించే దేవులని అర్థం. అందుకే కొండంత ఆపద వచ్చిన భక్తితో హనుమాన్ని ప్రార్థిస్తే చాలు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని విశ్వాసం. ఆపద్ బాంధవ హనుమంతుడు. ఎవరైతే పవనాసుతుడు హనుమంతుడిని నిర్మలమైన భక్తిభావంతో ఆరాధిస్తారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలుండవు. ఏలినాటి శని ప్రభావం ఉన్నవారు కూడా హనుమంతుని ఆశ్రయిస్తే శుభ ఫలితాలు పొందవచ్చు. సంజీవన పర్వతాన్ని తెచ్చి లక్ష్మణ ప్రాణాలు రక్షించిన హనుమాన్ ప్రయాణంలో స్మరిస్తే ఆపదలు తొలగుతాయి. ప్రతిరోజు నిద్రించే ముందు హనుమంతుని స్మరిస్తే మరణ భయం ఉండవని, సకల విజయాలు సిద్ధిస్తాయని పురాణాలు చెప్పబడుతుంది. అందుకే హనుమంతుని ఆశ్రయిస్తే భూత ప్రేత పిశాచి పీడలు, దుష్ట గ్రహాల బాధలు తొలగుతాయని శాస్త్రాలు నొక్కి వణికిస్తాయి. ఈ హనుమంతుడు జయంతి రోజు మనందరం కూడా జై జై చిరంజీవ అంటూ హనుమంతుని పూజిస్తాం. శ్రీరామ్ అని కామెంట్ చేయండి.